బెండకాయల ఫ్రై అంటే పులుసు చాలామంది ఇష్టపడరు. ఈ విధంగా అయితే ట్రై చేయండి, ఎవరైనా తింటారు. తినని వాళ్ళు కూడా. అసలు చూసారా కలర్ఫుల్గా. వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే బెండకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోండి. ప్యాన్ కింద ఆరబెట్టిన ఎండలో 1 నిమిషం 2 నిమిషాలు ఆరబెట్టినా ఆరిపోతుందండి. ప్యాన్ కింద అయితే ఒక 2 గంటల సేపు ఆరబెట్టుకోండి. ఈ విధంగా అయితే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే పోసుకుందాం. నేను తేమ ఉందని తుడుస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే పోసుకోవాలి. నేను 2 కేజీలు అయితే పోస్తున్నాను ఆయిల్. ఫస్ట్ కొంచెం ఉంటే పోసాను. ఇంకా ఇది ఆయిల్ అంతా పోసేసుకోవాలి. ప్యాకెట్లు కూడా వేడైనాక ఇదిగో పల్లీలు అయితే ఫస్ట్గా పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను 2 సార్లు అయితే వేపుకున్నాను పల్లీలు, ఎందుకంటే మాకు ఎక్కువ పడతాయి కాబట్టి 2 సార్లు వేపుకున్నాను. మీరు కూడా ఈ విధంగా అయితే వేపుకొని ఫస్ట్గా ఉంచుకోండి. బెండకాయ చాలా మంచిదండి. అసలు మీకు తెలియదు, బెండకాయ లేడీస్ ఫింగర్ అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. చాలామంది తినరు ఆయిల్ అని. పులుసు కర్రీ టేస్ట్ ఉంటుంది, కాకపోతే బెండకాయలు వేసుకొని కొన్నిగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఫ్రై చేసాను, ఇంకా ఉన్నాయి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఈ వేగలేపు ఇప్పుడు కారము, ఇది కొబ్బరి కారమైనా పట్టుకోవచ్చు, వెల్లుల్లి కారమైనా పట్టుకోవచ్చు, ఏదైనా మీ చాయిస్ అండి. నేనైతే ఇది కొబ్బరి కారం వేసుకుంటున్నాను. ముందుగా పట్టి పెట్టుకున్నాను నేను. ఇంకా ఇప్పుడు రెండోసారి కూడా ఇప్పుడు ఈ విధంగా అయితే ఏగిని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ రెండోసారి అయితే వేసుకుందాము. మాది ఎక్కువ కాబట్టి అందుకు 3 సార్లు పట్టినాయండి మాది వేపడానికి. అయితే 2 సార్లు చూపించినాను, మూడోసారి చూపించలేదు, లేట్ అయిపోతుందని వంట చేయడానికి. ఇంకా కొంచెంగా క్వాంటిటీలో అయితే చాలా బాగుంటుందండి. ఫ్రై ఎక్కువ కదా, అట్లా కొంచెం ఏదో అలా అనిపిస్తుంది. ఇంకా నేనైతే తీసేసుకొని అన్నీ వేపుకొని ఈ విధంగానైతే ఆయిల్ పోసుకున్నాను. మళ్ళీ అదే ఏరో పెద్ద ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. అవి చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, పొడవుగానే కట్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు కూడా. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే. ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై అయితేనే బాగుంటుంది, పచ్చిగా ఉంటే బాగోదండి. కొంచెం పసుపు బాగా ఫ్రై. ఇప్పుడైతే ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. అన్నీ బెండకాయ ముక్కలు, పల్లీలు కూడా వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టేసి కొంచెం ఇవి ఉన్నాయి కదా దంచి పెట్టుకున్నాను వెల్లుల్లి, దంచేస్తే బాగుంటుందండి, మిక్సీలో వేస్తే బాగుండదు, దంచి వేసుకోవాలి. ఇప్పుడు దంచి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కొబ్బరి కారంలో కూడా వేసుకోవాలి, మళ్ళీ ఇట్లా కూడా వేసుకోవచ్చు. కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను, తగినంత ఉప్పు. ఇప్పుడు ఉప్పు వేసి కలబెట్టిన తర్వాత కారం అయితే వేస్తున్నాను. కొబ్బరి కారం పట్టాను కదా, అదే కారం వేస్తున్నాను. ఇంకా మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో అయితే చూడండి, ఎలా వచ్చిందన్నది కామెంట్లో అయితే తెలపండి నాకు. మరి ఇప్పుడైతే మా బావ నేను ఇద్దరం అయితే కలబెడతాను. లాస్ట్లో అయితే పప్పుల పొడి వేసానండి, చాలా బాగుంటుంది. ఇలా వేసి ట్రై చేయండి. ఆయిల్ కొంచెం వేసుకొని నేనైతే కొంచెం ఎక్కువ వేసినాను. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి.